పెద్దలు నరేష్ కుమార్ రెడ్డి గారికి, మా మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిసార్ అహ్మద్ ఖాన్ గారికి, ఉదయన్న గారికి, షమీమక్క గారికి, చైర్పర్సన్ మేడం అనూజక్క గారికి, నా తోటి కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ ఇర్ఫాన్ మోహన్ గారికి, అందరికీ ఈ కార్యక్రమానికి గొల్లపల్లి దళితవాడ నందు అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు జరుపుకున్న వేడుకల్లో భాగంగా ఈరోజు విచ్చేసిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భారత రాజ్యాంగ నిర్మాత ఈరోజు ప్రపంచ మేధావి అయిన ఎక్కడ పోయినా ఈరోజు ఏప్రిల్ 14 అని పండగ వాతావరణంలో కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు. ఈరోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి చైతన్యం తీసుకొని పోయే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుపుకోవడం జరుగుతుంది. ఆ రోజు మహిళలకు ఏదైతే సమాన హక్కు కోసమో వాళ్ళకు ఓటక్కు కోసము అంబేద్కర్ గారు ఆయన పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. అలాంటి తరుణంలో ఈరోజు ఆయన అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకు రిజర్వేషన్ 50% పైభాగంగా ఇచ్చి, అది జనరల్లో కూడా మహిళలకు ఎక్కువ శాతం అవకాశాలు కల్పించి ఈరోజు ఇంత ఎత్తున పేద వర్గాలకు సంబంధించి ఎక్కడైనా ఒక సమాజంలో ఒకటి ఉన్నది, పేదరికం నిర్మూలన కావాలంటే చదువు, వైద్యం. దీనికి పెద్దపీట వేస్తున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. చదువు ఉంటే ఈ దేశం కానీ, ఈ సమాజం కానీ, ఈ రాష్ట్రం కానీ బాగుపడుతుందని పూర్తి నమ్మకాలకి ఈరోజు నాడు నేడు కింద స్కూల్స్ అన్ని కూడా మా పేద వర్గాలకు సంబంధించిన బిడ్డలందరూ కూడా బాగోగులు ఆయన పెద్ద మేనమామగా మా బిడ్డలకు అందరికీ ఈరోజు చేదోడుగా ఓదాడుకున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో అంబేద్కర్ స్ఫూర్తితో మళ్ళీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యి మాలాంటి బడుగు బలహీన వర్గాల బతుకులన్నీ బాగుపడాలని కోరుకుంటూ జై హింద్, జై